ప్రైజ్ ది లార్డ్. అందరి ప్రార్థన అవసరతల కొరకు ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకి ప్రార్థన జరుగుతుంది కదండి. తప్పకుండా ప్రార్థనలో ఏకీభవించండి. సమస్య ఏదైనా, ఎంత పెద్దదైనా, ఎంత భారమైనదైనా శాశ్వతమైన పరిష్కారం చూపించగల శక్తి గలవాడు మన యేసయ్య. మరి అంత శక్తి గల తండ్రి మనకున్నప్పుడు సమస్యలను చూసి మనం ఎందుకు భయపడాలి? ఎక్కడ జారిపోయాము, ఏ విషయంలో వాక్యం నుండి తప్పిపోయాము, ఏ విషయంలో తండ్రి మనసు నొచ్చుకునేలా ఒకవేళ మనం ప్రవర్తించామేమో, అవి మెయిన్ ఇంపార్టెంట్. వాటి గురించి ఆలోచించండి, సమస్యల గురించి ఆలోచించొద్దు. ఖచ్చితంగా తండ్రి మనకి ఆ ఆలోచన, అయ్యో నేను ఎక్కడ జారిపోయాను, ఏ విషయంలో వాక్యం నుండి తప్పిపోయాను, ఏదైనా విషయంలో నాకు తెలుసు తెలియకు నా తండ్రి మనసు నా వల్ల గాయపడిందా అని ఎప్పుడైతే మనం ఆలోచించడం మొదలు పెడతామో మన సమస్యకి పరిష్కారం తండ్రి పంపిస్తానే ఉంటాడండి. మొదట మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. మొదట మనం పశ్చాత్తాపపడాలి. మనం చేసిన తప్పులు, అది చిన్నదైనా పెద్దదైనా సరే, దేవుని పాదాల దగ్గర ఒప్పుకుంటేనే సమస్యల నుంచి బయటపడతాం. కాబట్టి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఎక్కడ 2-3 కూడి మీ నామమును ధ్యానిస్తారు వారి మధ్యన మీరుంటారని సెలవిచ్చిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఏ పాటి వారమయ్యా, మేమెంత, మా భక్తి ఎంత, మా బ్రతుకులు ఎంత నా తండ్రి, మా మీద దృష్టి పెట్టి మమ్మల్ని ప్రత్యేకపరిచిన ప్రభా, ఈ సమయానికి మీతో మాట్లాడే ఇంత గొప్ప ధన్యత మాకివ్వడానికి మాకున్న అర్హత ఏముందయ్యా? మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా తెలివి గల వాళ్ళు, మాకన్నా ఆరోగ్యవంతులు, గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించిన అనేక మంది ఈ సమయానికి నా ప్రభా మీతో మాట్లాడలేక, నిజమైన తండ్రి దేవుడు మీరే అని తెలుసుకోలేని అజ్ఞానంలో ఉన్నారు. వారికంటే మేము గొప్పవారం కాదు కదా తండ్రి, అయినా సరే మమ్మల్ని ప్రత్యేకపరిచి ఇంత గొప్ప ధన్యత మాకిచ్చిన దేవా మీకే స్తుతి స్తోత్రం. నా తండ్రి, ఎవరెవరు ప్రార్థనలో ఏకీభవించారు, ఏ ఏ సమస్యలతో, ఏ అక్కరలతో మీ పాదాల దగ్గరకు వచ్చారు, సమస్తము మీకు తెలుసు నా తండ్రి. మొదట బిడ్డలు ఎక్కడ జారిపోయారు, ఏ విషయంలో వాక్యం నుండి తప్పిపోయారు, ఏదైనా విషయంలో తెలుసో తెలియకు మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తిస్తున్నారు, ఆ గ్రహింపు నా ప్రభా ప్రతి ఒక్కరికి మీరిస్తేనే నా తండ్రి, మా అంతటి మా వల్ల కాదయ్యా. మేము ఆలోచించిన మాకు తెలియదు, మేము గ్రహించలేము నా తండ్రి. ఆ గ్రహింపు మీరిస్తేనయ్యా, మా మనోనేత్రాలు మీరు తెరిస్తేనే నా ప్రభా మేము చేసిన తప్పుడు మాకు అర్థమవుతాయి నా తండ్రి. ప్రతి ఒక్కరు గ్రహించుకొని మీ పాదాల దగ్గరకు వచ్చి కన్నీటితో ఒప్పుకొని విడిచిపెట్టే హృదయాన్ని, పశ్చాత్తాపపడే హృదయాలు నా ప్రభా మా అందరికీ అనుగ్రహించండి. ప్రతి ఒక్కరి కుటుంబంలో కోపాలు, ద్వేషాలు, మనస్పర్ధలు తీసివేసి మీ శాంతి సమాధానంతో నింపమని అడుగుచున్నాం నా తండ్రి. మీ ఎడల భయము భక్తి కలిగిన జీవితాన్ని మొదట మాకు అనుగ్రహించండి అయ్యా. నీతిగా ఎలా జీవించాలి, న్యాయంగా ఎలా జీవించాలి, యథార్థవంతులుగా ఎలా జీవించాలి, పరిశుద్ధంగా ఎలా జీవించాలో ఆ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నా ప్రభా. ఈలోక జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనమేగా, వెర్రివాళ్ళం నా తండ్రి. ఈలోక జ్ఞానం మాలో నుంచి తీసివేసి మీ మాట చొప్పున వాక్యం ప్రకారం నా ప్రభా మీ అడుగు జాడల్లో ఎలా నడుచుకోవాలో జాగ్రత్తగా ఆ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి. ఎవరెవరు ప్రార్థన అవసరతలు పెట్టారు అవి నా దగ్గరకు వచ్చినాయి కాదయ్యా, నేనే పాటిదాన్ని నా తండ్రి. ఆకాశం వైపు కనులెత్తి చూసే అర్హత కూడా నాకు లేదు కదయ్యా. దయగల దేవా, వచ్చిన ప్రతి ప్రార్థన అవసరత మీ పాదాల దగ్గర పెడుతున్నాను నా తండ్రి. ప్రతి ఒక్కరి ప్రార్థన, ప్రతి ఒక్కరి సమస్య నా ప్రభా మీ చేతికి అప్పగిస్తున్నామయ్యా. ఎవరెవరి ప్రార్థన చేయమని అడిగారు నా తండ్రి, లక్ష్మీ సిస్టర్ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అమ్మ బాబుకి జాబ్ అయితే వచ్చింది కానీ కాల్ లెటర్ రాలేదమ్మా అని ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి, ఇక్కడ దాకా తెచ్చిన మీరు ఇక నుండి ముందుకు నడిపిస్తారనే నమ్మకాన్ని వాళ్ళలో కలిగించండి నా తండ్రి. ఎందువల్ల ఆలస్యమైందో నా ప్రభా సమస్తము మీకు తెలుసు నా తండ్రి. ఒకవేళ బిడ్డలు ఏదైనా విషయంలో జారిపోతుంటే మొదట బిడ్డలు సరిచేసి నా ప్రభా అధికారుల హృదయాలు మార్చి నా తండ్రి, అధికారులకు బిడ్డల మీద దయ కలిగించి నా ప్రభా ఉద్యోగాన్ని, కాల్ లెటర్ని త్వరలోనే పంపించేలా కృప చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే సిస్టర్ నా తండ్రి వివాహం కోసం ప్రార్థించమని అడిగిందో, వివాహం అన్ని విషయాలలో ఘనమైనదని మీరు చెప్పిన మాట ప్రతి ఒక్కరిలో నాటుకుపోయేలా మీ కృప అనుగ్రహించండి.
మీరు ఘనంగా ఎంచిన బంధాన్ని ప్రతి ఒక్కరూ ఘనంగానే చూడాలిగా నా తండ్రి. చులకన చేసి నా ప్రభు బిడ్డలు చూడకుండా, ఎగతాళిగా నా ప్రభు బిడ్డలు చూడకుండా, మొదట ఆ బంధానికి ఎంత విలువ ఇవ్వాలో ఆ జ్ఞానాన్ని నా ప్రభు ప్రతి ఒక్కరికి అనుగ్రహించి, ఎవరైతే వివాహాలకు సిద్ధంగా ఉన్నారో, వివాహాలు సెట్ అవ్వాలని, సంబంధం కుదరాలని ఎవరైతే ప్రార్థన చేయమని అడిగారో ప్రతి ఒక్కరిని మొదట వారిని సరిచేయమని అడుగుచున్నాం నా తండ్రి. వాక్యానుసారంగా నడిచి హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. వాక్య ప్రకారం జీవించి హృదయాన్ని, జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించి మీ చిత్తంలో వారి వివాహాలు జరిగించమని అడుగుచున్నామయ్యా. మీరు జతపరిస్తేనే బిడ్డలిద్దరూ సంతోషంగా ఉంటారు. మీరు జతపరిస్తేనే ఇంట్లో ఎప్పుడు సంతోషం, సమాధానం ఉండింది. మీరు జతపరిస్తేనే మరణించే వరకు ఒకరి మీద ఒకరి ప్రేమతో, నమ్మకంతో జీవిస్తారయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభా, సౌమ్య సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. బిడ్డ ఏ విషయంలో జారిపోయిందో, ఏదైనా విషయంలో తెలుసో తెలియక నా ప్రభా, ఇంతకాలం నా తండ్రి నిజమైన దేవుడు మీరే అని తెలియక నా ప్రభా లోకంలో జీవించిందయ్యా. ఇప్పుడు నా తండ్రి ఆమె మీద దయించిన ప్రభా, ఆ ధన్యత ఇచ్చిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మీ వద్దకు నడిపించిన దేవా మీకే స్తోత్రం అయ్యా. మీ వద్దకు వచ్చి వారిని ఎంత మాత్రమున మీరు త్రోసివేయరు కదా నా ప్రభా. ఒక్కసారి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. తెలుసో తెలియకో నా ప్రభా బిడ్డ చేసిన తప్పే నా తండ్రి. తెలుసో తెలియకో నా తండ్రి అజ్ఞానంతో చేసిన తప్పు దయతో క్షమించిన ప్రభా. ఆ బిడ్డ మీద మీ హస్తం ఉంచి నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిన దేవా, దయగల దేవా, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నా ప్రభా ఆ బిడ్డను స్వస్థపరచమని అడుగుచున్నామయ్యా. దావీదు కుమారుడా దాటిపోవద్దయ్యా అని కేకలు వేసినప్పుడు దయ చూపించారు కదయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. మీ మీద నమ్మకంతో నా ప్రభా మీ పాదాల దగ్గరకు వచ్చిందయ్యా. నడిపించింది మీరే నా తండ్రి. ఆ బిడ్డ మీద మీ హస్తం ఉంచి దురాత్మ శక్తులు, చేతబడి శక్తులు, అపవాద శక్తులను యేసు నామములో బంధిస్తున్నాం నా తండ్రి. మీ కాపుదల, మీ రక్షణ కంచె నా ప్రభా, మీ బలము, మీ శక్తితో నా ప్రభా బిడ్డలను నింపండి. నరనరాళ్ళు నా తండ్రి మీ బలాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. యేసు నామంలో లేచి నడిచేలా నా ప్రభా ఆజ్ఞాపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ప్రదీప్ బ్రదర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. మంచి ఆరోగ్యం కోసం ప్రార్థించమన్నప్పుడు ఎలాంటి అనారోగ్యంతో, ఏ అనారోగ్యంతో బాధపడుతున్నారో మీకు మాత్రమే తెలుసయ్యా. ఒకవేళ తెలుసో తెలియకో ఏదైనా విషయంలో జారిపోయి ఉంటారు నా తండ్రి. బలహీనులం కదా నా తండ్రి. ఆ జారిపోయిన నా తండ్రి ఏ విషయంలో జారిపోయాడు సమస్తము మీకు తెలుసు నా తండ్రి. తెలుసో తెలియకో బిడ్డలు నా ప్రభ జారిపోతే దయతో నా ప్రభ బిడ్డలు సరిచేసి సంపూర్ణ స్వస్థత బిడ్డకు అనుగ్రహించు నా తండ్రి. అలాగే నా ప్రభ సిస్టర్ నా తండ్రి, అమ్మా నాకు తండ్రి స్వస్థత ఇచ్చాడమ్మా, అందును బట్టి తండ్రికి కృతజ్ఞతలు చెప్పమని నా ప్రభ ఎంత గొప్ప ధన్యత నా తండ్రి. బిడ్డ మీద దయ చూపించి నా తండ్రి చేసిన తప్పులన్నీ క్షమించి నా ప్రభా బిడ్డకి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించిన దేవా మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఏ పాటి వారమయ్యా మేము ప్రార్థన చేసిన మా ప్రార్థనకు జవాబిస్తున్న దేవా మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభా జ్యోతి సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుని నా తండ్రి కుటుంబం కోసం, బిడ్డల భవిష్యత్తు కొరకు ప్రార్థించమన్నప్పుడు నా ప్రభా ఎందువల్ల దుఃఖంలో ఉందా నా తండ్రి. అమ్మ మనుషులను నమ్మి మోసపోయానమ్మా అని ప్రార్థించమంది. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అని మీరు చెప్పిన మాట నా ప్రభు బిడ్డ జ్ఞాపకం చేసిన దేవా మీకే స్తోత్రం అయ్యా. తప్పే నా తండ్రి. మీ వద్దకు రాకుండా మనుషుల మీద నమ్మడం, మనుషుల మీద ఆధారపడడం తప్పే నా తండ్రి. తెలుసో తెలియకో బిడ్డ చేసిన తప్పు క్షమించి నా తండ్రి. కుటుంబ పోషణ నా ప్రభ మీ చేతికి అప్పగిస్తున్నాం నా తండ్రి. మీరుంటే చాలు నా ప్రభ, సమస్తము సమకూర్తే నా తండ్రి. వారి దుఃఖ దినాలన్నీ ఆనందకరమైన రోజులుగా మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుతురు అని చెప్పిన దేవా ఓదార్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ప్రియాంక సిస్టర్ని, శిరీష సిస్టర్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని నా తండ్రి. గర్భఫలం కోసం ప్రార్థించమన్నప్పుడు గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అని చెప్పిన దేవా, మీరిచ్చే బహుమానం పొందుకోవాలంటే మొదట బిడ్డలో ఆ అర్హత కలిగి ఉండాలి కదా నా తండ్రి, ఆ సిద్ధపాటు కలిగి ఉండాలి కదయ్యా. ఒకవేళ తెలుసో తెలియకో బిడ్డలు నాకైతే తెలియదు నా తండ్రి, వారు ఎక్కడుంటారు, వారి క్రియలు ఎలా ఉంటాయి, వారి ప్రవర్తన నాకైతే తెలియదు. కానీ సమస్తము ఎరిగి ఉన్నదేవా, సమస్తము అందరిని చూచుచున్నదేవా మీకే స్తోత్రం నా తండ్రి. మీకు మరుగైనది ఏది లేదు కదా నా ప్రభా. బిడ్డల క్రియలు ఎలా ఉన్నాయి, వారి ప్రవర్తన, వారి హృదయాన్ని సరిచేసి నా తండ్రి మీ దయ నా ప్రభా బిడ్డల మీద ఉంచి బిడ్డల గర్భాలు తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే మమతా సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుని నా తండ్రి. అమ్మ వివాహం సెట్ అవ్వాలని ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి అది సరైనదో కాదో మాకైతే తెలియదయ్యా,
కానీ మీ చిత్తం అయితేనే నా ప్రభ. ఆ తర్వాత జరగబోయేది మాకు తెలియదు. ఇప్పుడున్నాము, ఈ కాసేపట్లో ఏం జరుగుతుందో ఎవ్వరికి తెలియదు కదా నా తండ్రి. కానీ సమస్తము మీకు మాత్రమే తెలుసు నా తండ్రి. దయగల దేవ, మరి దానివల్ల నా ప్రభ, ఆ సంబంధం వల్ల ఒకవేళ ఏ పరిస్థితులు ఎదురవుతాయో సమస్తము మీకు తెలుసు నా తండ్రి. ఎలాంటి సమస్య ఉండదు, నెమ్మది కలిగిన కుటుంబం అయితేనే నా ప్రభ ఆ సంబంధం కుదిరేలా కృప చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. మా మాట కాదయ్యా, మీ చిత్తమే జరగాలి నా తండ్రి. అలాగే నా ప్రభ, దుర్గా సిస్టర్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. ఆమె బిడ్డకి గర్భఫలం కోసం ప్రార్థించమన్నప్పుడు, మిగతా బిడ్డల చదువుల కోసం ప్రార్థించమన్నప్పుడు, సిస్టర్ వాళ్ళ భర్తకి మంచి ఆరోగ్యం కోసం, కుటుంబం కోసం ప్రార్థించమన్నప్పుడు ఒక్కసారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దయగల దేవ, కుటుంబాల్లో నా ప్రభ ఒకవేళ కోపాలు, ద్వేషాలు, మనస్పర్ధలు ఉంటే తీసివేసి మీ శాంతితో నా ప్రభ కుటుంబాన్ని నింపి నా తండ్రి. చదువుకునే బిడ్డలకు మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. మీ మీదే ఆధారపడే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాయి. మీ ఎడల భయం, భక్తి కలిగిన జీవితాన్ని మొదట అనుగ్రహించి బిడ్డ గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే బ్రదర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఏ అనారోగ్యంతో బాధపడుతున్నాడో మీకు మాత్రమే తెలిసి, ఏ విషయంలో జారిపోయాడు, ఏ విషయంలో వాక్యం నుండి తప్పిపోయి మీ మనసు గాయపరిచాడు నా తండ్రి మీకు తెలుసు నా తండ్రి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. దయగల దేవ, తెలుసో తెలియక బిడ్డలు చేసిన తప్పు క్షమించి నా తండ్రి మీ బలము, శక్తిని అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. కుటుంబం చుట్టూ మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, శైలజ సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. అమ్మ లోకంలో పడకుండా మీ చిత్త ప్రకారంలో నా తండ్రి ఆమె వివాహం జరగాలని నా తండ్రి ప్రార్థన చేయమన్నప్పుడు ఒక్కసారి యవనస్తులు నా తండ్రి, యవనస్తురాలు లోకంలోకి జారిపోతుందేమోనయ్యా. మేం చెప్తే వినరు నా తండ్రి. మేమే పాటి వారమయ్యా. మేము హెచ్చరించిన ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు మా మాట లక్ష్య పెట్టరయ్యా. కానీ మీరొక్క మాట పలికితే చాలు నా తండ్రి, మీరొక్క మాట గద్దిస్తే చాలు నా ప్రభా. బిడ్డ లోకంలో పడిపోకుండా, లోకంలోకి జారిపోకుండా మీరే ఆమె చేయి పట్టుకోమని అడుగుచున్నాం నా తండ్రి. వివాహం నా తండ్రి మీ చిత్తంలో జరిగించమని అడుగుచున్నామయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభా, ఎవరైతే బ్రదర్ నా తండ్రి గవర్నమెంట్ జాబ్ రావాలని ప్రార్థించమన్నప్పుడు మొదట నా ప్రభా బిడ్డను మీ వైపు నడిపించండి. నులివెచ్చగానైనా ఉండొద్దు, వెచ్చగానైనా ఉండండి, చల్లగానైనా ఉండండి, కానీ నులివెచ్చిన స్థితిలో ఉండొద్దు అని మీరు చెప్పారు. కానీ నులివెచ్చిన స్థితిలో ఉంటున్నాడేమో. దయగల దేవ, ఆ బిడ్డ మీద దయించి నా తండ్రి. ప్రతిదినం ప్రార్థనలో ఏకీభవిస్తున్నాడంటే ఆ మనసు ఇచ్చింది, ఆ ధన్యత ఇచ్చింది మీరే కదా నా తండ్రి. మొదట బిడ్డను సరిచేయండి అయ్యా. లోకంలో బిడ్డ ఉండకుండా పూర్తిగా మీ వైపు తిరిగి హృదయాన్ని బిడ్డకి ఇచ్చి నా తండ్రి మీ చిత్తంలో ఉద్యోగాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, ఉషా సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అమ్మా, నా బిడ్డలు యవ్వనస్తున్నమ్మా, లోకంలో పడిపోకుండా ప్రార్థన చేయమన్నప్పుడు నా తండ్రి దయగల దేవ, ప్రార్థన అవసరతలు నా దగ్గరికి వచ్చినాయి కాదయ్యా. నేనే పాటిదాన్నయ్యా. మీ పాద ధూళి దుమ్ముతో కూడా నేను సమానం కాలేను నా తండ్రి. బిడ్డలు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. యవన కాలంలో మీ కాడిని మోయిట నరునికి మేలు అని చెప్పిన దేవ, మేలుకరమైన అద్భుతాలు, మేలుకరమైన జీవితాన్ని మేం కలిగి ఉండాలంటే మొదట మీకు ఇష్టలుగా బిడ్డలు జీవించాలిగా నా తండ్రి. మీ కాడిని మొయ్యాలి కదయ్యా. మీరు చూపించిన దారిలో జాగ్రత్తగా నడవాలి కదా అనే గ్రహింపు బిడ్డలకు ఇచ్చిన తండ్రి. బిడ్డల చుట్టూ మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. మీ ఎడల భయం, భక్తి కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, కృష్ణవేణి సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. బిడ్డకు నా ప్రభా, సిస్టర్ వాళ్ళ బిడ్డకి ఉద్యోగం దగ్గరలో రావాలని ప్రార్థించమన్నప్పుడు నా ప్రభా, మరి అంత దూరంలో నా తండ్రి ఉద్యోగం విషయంలో ఎన్నో అద్భుత క్రియలు చేసిన దేవా, మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. మేము అడిగినా మా ప్రార్థనకి జవాబు ఇవ్వడానికి మాకున్న అర్హత ఏముందయ్యా. మీ దయ కరుణ తప్ప మీకే స్తోత్రం నా తండ్రి. ఇన్ని చేసిన మీరే నా తండ్రి. మరి అంత దూరంలో నా ప్రభా ఉద్యోగంకు నా తండ్రి ఎంతో ఇబ్బందిగా ఉందేమో. మీ చిత్తంలో మీ దయను బట్టి దగ్గరలో ఉద్యోగం దొరికేలా కృప చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, ఎవరైతే బ్రదర్ నా తండ్రి ఉద్యోగం కోసం ప్రార్థించమని అడిగారు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఉద్యోగం చేసేంత అర్హత బిడ్డకు వచ్చిందంటే ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కదా నా తండ్రి. అక్కడ దాకా చదివించింది కూడా మీరే కదా నా ప్రభా. ఇక్కడ దాకా తెచ్చిన మీరే. ఇక నుండి ముందుకు నడిపించమని అడుగుచున్నామయ్యా. మా సొంత జ్ఞానంతో, మాకున్న అనుభవంతో నా ప్రభా, మనుషుల మీద ఆధారపడితే ఆ ఉద్యోగం సరైనదో కాదో మాకు తెలియదు నా తండ్రి.
కానీ ఏ ఇబ్బంది లేకుండా, ఏ ఒత్తిడి లేకుండా నెమ్మది కలిగిన ఉద్యోగాన్ని మీరు మాత్రమే మాకు అనుగ్రహించగలరయ్యా. మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభా, ఎవరైతే సిస్టర్ నా తండ్రి 104లో నా ప్రభా ఉద్యోగం రావాలని ప్రార్థించమని అడిగిందో నా తండ్రి, ఆ ఉద్యోగం బిడ్డకి సరైనదని మీ చిత్తం అయితే నా ప్రభా ఉద్యోగాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాం. మా ఆలోచన సరైనది కాదు నా ప్రభా. మేము ఎంత ఆలోచించినా, ఎంత ప్రయత్నించినా సరే మీ చిత్తం లేకుండా ఏదీ జరగదు నా తండ్రి. మా ఆలోచన సరైనది కాదో అవును మాకైతే తెలియదు, కానీ మీకు తెలుసు నా తండ్రి. ఆ ఆలోచన వల్ల తర్వాత మాకు ఎదురయ్యే సమస్యలు నా ప్రభా మాకు తెలియదు నా తండ్రి, కానీ సమస్తము మీకు తెలుసు కదా నా తండ్రి. ఆ ఉద్యోగం సరైనదో కాదో మీ చిత్తంలో నా ప్రభా, ఒకవేళ సరైనది అయితే ఆ బిడ్డకి ఆ ఉద్యోగాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఒకవేళ సరైనది కాకపోతే అంతకన్నా ఇంకా అధికమైన ఉద్యోగాన్ని నా ప్రభా బిడ్డకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, ఇంకా ఎవరైతే వారి మనసులో ఉన్న బాధ బయటికి చెప్పుకోలేక, కనీసం నా బాధ చెప్పుకోవడానికి పంచుకోవడానికి కూడా ఎవరు లేరు కదా అని ఒంటరిగా ఎవరైతే బాధపడుతున్నారో, అయ్యో ఇప్పుడు దాకా ఎంత భయంకరమైన పాపంలో జీవించాను, ఇప్పుడు నా పరిస్థితి ఇలా ఉంది, నాకు తోడెవరు, నాకు ధైర్యం చెప్పేవాళ్ళు ఎవరు, నేను ఒంటరి వాడిని అయిపోయానని ఎవరైతే దుఃఖంలో ఉన్నారో, ఆత్మహత్య చేసుకోవాలనే అపవాది ఆలోచనలు ఎవరైతే పడిపోయారో నా ప్రభా, ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటే, తెలియదయ్యా, తెలిసి తెలియక చేసిన తప్పులు మీరు గద్దిస్తున్నారు కానీ మీ గ్రహింపు నా ప్రభా కనీసం పట్టుకొని ఆలోచించి ఆ జ్ఞానం కూడా లేదు నా తండ్రి. దయగల దేవా, తెలుసు తెలియక బిడ్డలు చేసిన తప్పులు క్షమించి నా తండ్రి. డిప్రెషన్లోకి ఎవరు వెళ్లకుండా, ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలో బిడ్డలు ఎవరు పడకుండా నా తండ్రి, అపవాది చేతిలో నుంచి బిడ్డలు విడిపించి నా తండ్రి, నూతన ఆలోచన, నూతన ధైర్యాన్ని, నూతన జీవితాన్ని, నూతన భవిష్యత్తు నా ప్రభా, నూతన ఆదరణ నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. వచ్చిన ప్రార్థన అవసరతలు మరొకసారి మీ పాదాలకు అప్పగించుకుంటూ, అడిగే అర్హత లేని దాన్ని అయినా సరే యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.